అది పూణే రైల్వే స్టేషన్. ఒక 68 ఏళ్ల వ్యక్తి ఒక చిన్న హోటల్ అంటే ఒక చిన్న టీ కొట్టు పెట్టుకొని ఆ ప్లాట్‌ఫార్మ్ పైన వచ్చే వాళ్ళందరికీ ఒక ₹5తో టీ అందిస్తూ ఉన్నాడు. తను టీతో పాటు అందించేది మరొక విషయం కూడా ఉంది. అదేంటంటే తన చిరునవ్వు. పైగా అతను ఒక హ్యాండిక్యాప్డ్. అంటే తనకు ఒక కాలు లేవు. తను అలా కుంటుకుంటూ ఆ గ్లాసులు క్లీన్ చేసుకుంటూ వచ్చిన ప్రతి ఒక్కరికి చిరునవ్వుతో టీ ఇస్తూ తను అందరికీ తన ఆనందాన్ని పంచుతూ ఉన్నాడు. ఆ టీ షాప్ అతన్ని ప్రతి ఒక్కరు ముద్దుగా అన్న అని పిలుచుకుంటారనమాట. సో, తను చాలా సంతోషంగా అందరికీ టీ అందిస్తూ ₹5కే అందిస్తూ అందరితో అన్న అని పిలిపించుకుంటూ ఉండేవాడు. ఇలా జరుగుతుంటే ఒకరోజు ఒక కుర్రాడు 25 సంవత్సరాలుండే కుర్రవాడు అన్న దగ్గరికొచ్చి, "అన్న ఒక టీ ఇవ్వు" అని చెప్పి టీ తీసుకొని అది ఒకే గుడకలో తాగేశాడు. తాగేసి తన జేబులో నుంచి ఒక ₹100 నోట్ తీసి ఇచ్చేసి, "అన్న చిల్లర నువ్వే ఉంచుకో నాకొద్దు" అని చెప్పాడు. అన్నకు డౌటొచ్చింది. తను కుంటుకుంటూ ఆ కుర్రాడి దగ్గరికొచ్చి, "ఏమైంది బాబు? ఏంటి" అంటే, "ఎటెళ్తున్నావు" అని అడిగితే, "రైలు కిందకే ఎళ్తున్నా అన్న. నాకు జీవితంలో బ్రతకడానికంటూ ఏ కారణం లేదు. నన్ను గర్ల్‌ఫ్రెండ్ వదిలేసింది. జాబ్ పోయింది. ఫ్యామిలీ అంతా అప్పుల్లో కూరుకుపోయింది. ఇక నేనేం చేయలేను. నా జీవితం అయిపోయింది" అని తను నిరాశగా మాట్లాడుతుంటే అన్న విన్నాడు. తనను కుంటుకుంటూ చేయి పట్టుకొని తన షాప్ వెనుక ఉన్న రూమ్‌లోకి తీసుకెళ్ళిండు. తీసుకెళ్ళి అక్కడ తను ఒక డైరీ, ఒక పాత చాలా ఓల్డ్ డైరీని ఆ కుర్రాడి చేతిలో పెట్టాడు. అది అన్న డైరీ అన్నమాట. ఆ డైరీలో ఏం రాసి ఉంది? డేట్ 1985. ఆ రోజు అన్న తన జాబ్‌కెళ్ళి వస్తూ ఉంటే ఒక లారీ గుద్ది తన కాలు మీద నుంచి వెళ్తే ఆ కాలు చితికిపోయింది. తను హాస్పిటల్‌లో పడ్డాడు. పడి తనిక నేను బ్రతకడం ఎందుకు అని చెప్పేసి హాస్పిటల్ పైకి అలాగే వెళ్ళి తను చనిపోదాం అనుకున్న టైంలో తన భార్య కాల్ చేసింది. చేసి, "మనం తల్లిదండ్రులం కాబోతున్నాం. నువ్వు చనిపోవాలని అనుకుంటే బ్రతకడానికి ఇంతకంటే మంచి కారణం ఏదైనా ఉందా చెప్పు" అని అన్నది. అప్పుడు తన దగ్గర ఉన్నది ₹23 మాత్రమే. గర్భవతి అయిన భార్య. తను ఆ రోజు నిర్ణయించుకున్నాడు. మనం పోరాడదాం, బ్రతుకుదాం. మనమంటూ కొందరికి జీవితాన్ని ఇద్దాం అని తను డిసైడ్ అయ్యి, అలాగే తను బ్రతకడం మొదలుపెట్టాడు. కాలు తీసేశారు. ఒకే కాలుతో ఆర్టిఫిషియల్ కాలు పెట్టుకొని తను లైఫ్‌ని లీడ్ చేస్తూ ఉన్నాడు. నెక్స్ట్ పేజీ తీస్తే 1993 అన్న ఇలా రాసుకున్నాడు. తన భార్య క్యాన్సర్‌తో మరణించింది. తనతో పాటు 8 సంవత్సరాల బాబు. చుట్టాలు అందరూ, చుట్టుపక్కల వాళ్ళందరూ, "నువ్వు ఆ బాబుని ఎలా చూసుకుంటావు? తనతో ఇబ్బందులు పడ్డం ఎందుకు? తనని అనాథాశ్రమంలో జాయిన్ చేసేయి" అని చాలా చెప్పి చూశారు. కానీ అన్న మాత్రం, "తను నా కొడుకు. నేను వాడికి అండగా ఉండాల్సింది పోయి వాడిని ఎలా నేను దూరం చేసుకుంటా" అని తనతో పాటే ఉండి కష్టపడి టీ అమ్ముతూ, కష్టపడుతూ 24 గంటలు కష్టపడుతూ తన కొడుకుని ఇంజినీరింగ్ చదివించాడు. నెక్స్ట్ పేజీలో ఇలా రాసింది. సంవత్సరం 2025. తన కొడుకు అమెరికాలో సెటిల్ అయ్యాడు. ప్రతిరోజు తనకు ఫోన్ చేస్తూ ఉంటాడు. అక్కడ లక్షల్లో జీతం సంపాదిస్తూ చాలా ప్రశాంతంగా ఉన్నాడు. తన తండ్రిని తనతో పాటు వచ్చేవని పోరు పెడుతూ ఉంటాడు. కానీ అన్న మాత్రం, "నేను చెయ్యాల్సిన పని, నేను చూసుకోవాల్సిన బాధ్యత, నేను పట్టించుకోవాల్సిన ప్రజలు చాలామంది ఉన్నారు నాన్న. నేను రాలేను" అని చెప్పి తను మాత్రం పూణే రైల్వే స్టేషన్‌లోనే ఆ చిన్న టీ స్టాల్ నడుపుతూ వచ్చే ప్రతి ఒక్కరికి తన చిరునవ్వుతో వాళ్ళ బాధలు వింటూ, వాళ్ళకంటూ సమయం ఇస్తూ, తను టీతో పాటు వాళ్ళకి కావాల్సిన మానసిక ప్రశాంతతని, ఒక ఆసరాని, ఒక ధైర్యాన్ని నింపుతూ తను ప్రతిరోజు 200 నుంచి 250 మంది జనాలతో ప్రతిరోజు గడుపుతూ వాళ్ళకి ఆనందాన్ని కలుగజేస్తున్నాడు. ఇది చదివాక ఆ కుర్రాడు
జీవితంలో ఎన్నో కష్టాలు పడ్డ అన్న ఈ రోజుకి 68 సంవత్సరాల ఏజ్‌లో ఇంత సంతోషంగా ఉన్నాడు. నేను చిన్న కారణానికే భయపడ్డానా సిగ్గుపడ్డాడు. అన్న తన చేయి పట్టుకొని, చూడు నాన్న, కష్టాలనేవి వస్తూనే ఉంటాయి. నేను నీలాగా చావాలి అనుకుంటే నేను ఇప్పటికి చనిపోయి 50 సంవత్సరాలు పైగా అయ్యేది. కాబట్టి నువ్వు నాకంటే ఎక్కువ చదువుకున్నావు. నీకు కాళ్ళు, చేతులు అన్నీ బాగున్నాయి. నీకు తెలివి చాలా ఉంది. జీవితాన్ని ఎందుకు నాశనం చేసుకుంటావు అని తన ఓదార్పుని, తన సహాయాన్ని అతనికి అందించి, ధైర్యం చెప్పి, ఇంకొక టీ ఇచ్చి, ఆ రూ. 100 ఆ కుర్రాడికిచ్చి, అన్న ఏం చెప్పాడంటే, ఇది నీ జీవితానికి చివరి టీ కాదు, ఇది నీ జీవితానికి ప్రారంభించే టీ అని చెప్పి అతన్ని నిదానంగా ఆస్వాదిస్తూ తాగు, ఇది నీ జీవితం అని చెప్పాడు. ఆ కుర్రాడు ఆ రోజుతో తను ఏ రకంగా ఎదగాలో, ఎన్ని దారులలో తను ఎదగగలడో ఎదిగి చూపి బెంగుళూరులో సంవత్సరానికి 50 లక్షల జీతంతో తను ఉన్నతంగా ఎదిగాడు. తన ఫ్యామిలీకి ఉన్న అప్పులు తీరాయి, ఫ్యామిలీ సెటిల్ అయింది. తను చాలా హ్యాపీగా ఉన్నాడు. తను ప్రతిరోజు వీలైనప్పుడు అన్నతో మాట్లాడడం, ఒకవేళ పూణే వచ్చే అవకాశం ఉన్నప్పుడు రైల్వే స్టేషన్కి వచ్చి అన్నతో పాటు కలిసి 2 టీలు ఆర్డర్ ఇచ్చి ఇద్దరు టీ తాగడం, కబుర్లు పంచుకోవడం ఇలా చేస్తూ ఉన్నాడు. దీని నుంచి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, సమస్యలు అనేవి పర్మనెంట్ కాదు. ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంది. ఆ సొల్యూషన్ని వెతికే దారి మనం కనిపెడితే చాలు. జీవితం చాలా చిన్నది. దానిలో ఆటుపోట్లు వస్తూనే ఉంటాయి. ఒక ఇబ్బంది వచ్చిందని మనం చనిపోవడమో, ఆగిపోవడమో చేస్తే ఈ ప్రపంచంలో ప్రజలనే వాళ్ళే కనిపించరనుకుంటా. కాబట్టి చిన్న చిన్న కారణాలతో, ఓటమి భయాలతో, జాబ్ పోయిందనే బాధలతో, ఏవైనా కారణాలు, మన దరిద్రాలకు ఎక్కువ కారణం ఆర్థిక సమస్యలే. అవి వచ్చినా వాటిని ఎదుర్కొనే దారులు చాలా ఉన్నాయి. ఈ చిన్న స్టోరీ చదివిన తర్వాత నాకు చాలా అందరితో పంచుకోవాలని అనిపించింది. అందుకోసమే ఈ చిన్న స్టోరీ మీకు అందిస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.